శివం అంటే శుభప్రదం, లింగం అంటే సంకేతం. ఎక్కడ చూసినా శివలింగాలు దాదాపుగా నల్లరాతి రూపంలో ఉంటాయి. శివుణ్ణి పూజించాలంటే శివలింగాన్నే పూజించాలి. శివలింగానికి పూజ చేస్తే శివుడికి పూజ చేసినట్టే. ఇతర దేవుళ్లకు వాళ్ళ ప్రతిరూపాలుంటాయి. శివుడికి ప్రతిరూపం ఉండదు, కేవలం శివలింగం మాత్రమే. మీరు ఏ శివుడి గుడికి వెళ్ళినా అక్కడ శివలింగం మాత్రమే కనిపిస్తుంది, శివ రూపం ఉండదు. మరి శివలింగం అంటే ఏంటి? శివ అంటే శుభం, లింగం అంటే సంకేతం. ప్రపంచంలో మీరు ఎన్నో శివలింగాలు చూసుంటారు, కానీ ఇప్పుడు చూపించబోయే శివలింగాన్ని అస్సలు చూసి ఉండరు. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం. దాని పేరేంటో తెలుసా? కదిలే శివలింగం. ఈ కదిలే శివలింగం ఉత్తరప్రదేశ్లోని థియోరియో జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ శివలింగాన్ని దుగ్ధేశ్వర్నాథ్ అని కూడా పిలుస్తారు. నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. దానికి ఇది ఉపలింగం అంటారు. దీని ప్రత్యేకత కదలడం. ఈ శివలింగం కదులుతూ ఉంటుంది. మనుషులు చేతితో ఎంత కదిపినా కదలని శివలింగం దానికదే కదలడంతో దీనికి చాలా మహత్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శివలింగానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఎప్పుడు కదిలేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ శివలింగం కదులుతూ ఉండగా పూజారులు చాలాసార్లు చూశారు. శివలింగం కదులుతోందని అక్కడ వార్త వ్యాపిస్తే చాలు, ప్రజలు తండోపతండాలుగా వెళ్లి కదులుతున్న శివలింగాన్ని దర్శించుకుని వస్తారు. అలా ఈ కదిలే శివలింగం ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్.